జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సచివాలయం మధ్య ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా స్మార్ట్ రేషన్ రూపకల్పన చేసిందని, ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులో ఆ కుటుంబానికి చెందిన సభ్యులందరితో ఫోటో ఉండేదని, ఇప్పుడు ఆ స్థానంలో కుటుంబ యజమాని ఫోటో ఉంటుందని తెలిపారు. ఏదో మహిళకి ఇచ్చేసారు అనుకుంటున్నారు. మహిళకి ఒక్కరికే కాదు. అలాగే రెండోది ఆర్ఎన్ఎస్ లో పనిచేసేటువంటి నాయకుడు మన జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకునుందో మీరు తెలుసుకోవడం కోసం ఎంబలంలో ఏ పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంబలం పెట్టారు, గుర్తు పెట్టారు. పిఆర్ కోడ్ ఉంది. ఆ కోడ్ ద్వారా మొత్తం మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ వచ్చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులకి ఎంతమందికి మీకు ఈ రేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఏ నెలలో ఏ సరుకులు ఇచ్చారు అన్న దాని మీద కూడా ఆ సరుకులు ప్రభుత్వం నుంచి వచ్చినాయి సక్రమంగా నాకు ఇతరులా లేదా అని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు దాని మీద పెట్టారు. ఇది గొప్ప కోసం మేము ఇచ్చేది కాదు. ఆకలితో ఉన్నటువంటి అన్నార్థుల్ని మార్చి మా బొమ్మలు చూసి మీరు తినండి అని చెప్పి చెప్పుకోవడానికి ఇచ్చినటువంటి కార్డు మాత్రం కాదు ఇది. గత ప్రభుత్వంలాగా అని చెప్పి మనం చూసుకుంటూ ముఖ్యంగా అభివృద్ధి గురించి మాట్లాడారు. మీరు తెలుసుకోవడం కోసం ఎంబలంలో ఏ పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంబలం పెట్టారు, గుర్తు పెట్టారు. పిఆర్ కోడ్ ఉంది. ఆ కోడ్ ద్వారా మొత్తం మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ వచ్చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులకి ఎంతమందికి మీకు ఈ రేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఏ నెలలో ఏ సరుకులు ఇచ్చారు అన్న దాని మీద కూడా ఆ సరుకులు ప్రభుత్వం నుంచి వచ్చినాయి సక్రమంగా నాకు ఇతరులా లేదా అని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు దాని మీద పెట్టారు. ఇది గొప్ప కోసం మేము ఇచ్చేది కాదు. ఆకలితో ఉన్నటువంటి అన్నార్థుల్ని మార్చి మా బొమ్మలు చూసి మీరు తినండి అని చెప్పి చెప్పుకోవడానికి ఇచ్చినటువంటి కార్డు మాత్రం కాదు ఇది. గత ప్రభుత్వంలాగా అని చెప్పి మనం చూసుకుంటూ ముఖ్యంగా అభివృద్ధి గురించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంవత్సరం 4 మాసాలు అయినటువంటి సందర్భం. ఈ సంవత్సరం 4 మాసాల కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ స్మార్ట్ కార్డులు, ఈ స్మార్ట్ కార్డులలో చాలా అతి కీలకమైనటువంటి కార్డులు. దీని మీద రాజముద్రకు ఉంటుంది. మన ఇందాక అమ్మారావు గారు చెప్పారు, నా బొమ్మ నీ బొమ్మ ఉండదు. తర్వాత రాజముద్రకు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంబలం ఉంటుందో అది ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెక్కడ కూడా ఎవరు ఏ నాయకుడు బొమ్మ లేదు ఇందులో. అంటే ఈ కార్డు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రజల సొమ్ముని ప్రజలకు ఇచ్చేటటువంటి దాని కోసం వినియోగించుకునేటటువంటి కార్డు అని దీన్ని అర్థం. ప్రభుత్వం ఇవాళ మార్చి ఇవ్వడానికి గల కారణం. అదే రకంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో చూడండి, ఎవడబ్బ సొమ్మండి ఇది, ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి నాయకులుగా మా బొమ్మలు వేసుకోవడం ఏంటి? దీనివల్ల మీకు ఏమైనా ఎప్పుడైనా టెస్ట్ చేసుకుందామంటే మీరు ఎన్నిసార్లు రేషన్ తీసుకున్నారు, ఎన్నిసార్లు కందిపప్పు తీసుకున్నారు, ఎన్నిసార్లు మంచి నూనె తీసుకున్నారు, ఎన్నిసార్లు పంచదార తీసుకున్నారు
ఆ డీలర్ మీకు సక్రమంగా ఇస్తున్నాడా లేదా అన్నదాన్ని మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి జ్యోతుల నెహ్రూ దగ్గరకు వచ్చి అడగక్కర్లా, చూడక్కర్లా. ఇవాళ ఇచ్చినటువంటి కార్డు వల్ల వెనకాల ఇప్పుడు వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుకూలించి దీన్ని మనం మన సెల్ ద్వారా కానీ లేదా కంప్యూటర్ ద్వారా కానీ పరిశీలన చేసుకున్నట్టయితే ఆ డీలర్ జాతకం మన దగ్గరకు వచ్చాము. మీకు ఎన్ని సరుకులు ఇచ్చాడు, అందులో ఏమన్నా ఇచ్చాడా లేదా, ఇవ్వకపోతే అది ఏమన్నా తస్కరించాడా అన్నదాన్ని మీరే పరిశీలించుకోవచ్చు. మీరే అతను క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఇంట్లోనూ చదువుకున్నటువంటి కుర్రలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకంటే మీకే ఎక్కువ తెలుసు ఇప్పుడు, ఎందుకంటే మీరు టీవీలు చూస్తున్నారు కదా. నాకు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం పూర్తిగా రాదు.